తెనాలిలోని బీసీ కాలనీలో గల అర్కం మసీదు నందు ఇస్లాం దూదేకుల కమిటీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందును అందించారు. ఆదివారం సాయంత్రం జరిగిన ఇఫ్తార్ విందులో స్థానిక ముస్లిం సోదరులు పాల్గొన్నారు. స్థానిక బీసీ కాలనీలో రంజాన్ మాసంను పురస్కరించుకుని ఇస్లాం దూదేకుల కమిటీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందును ఆదివారం సాయంత్రం నిర్వహించారు. రంజాన్ మాసం ఉపవాస దీక్ష తీసుకున్న ముస్లిం సోదరులు అర్కం మసీదులో అల్లాహ్ దేవుని ప్రార్థనల అనంతరం కమిటీ నిర్వహించిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈ ఇఫ్తార్ విందులో పాల్గొన్న ముస్లిం సోదరులకు కమిటీ కృతజ్ఞతలు తెలియజేసింది. పవిత్ర రంజాన్ మాసంలో మన తెనాలిలో నందులపేట బీసీ కాలనీలో కొత్తగా నిర్మాణం చేపట్టిన అర్కామే మజీద్లో ఈరోజు అల్లాబక్షు గారు కోవిడ్ దూదేకుల సంఘం వారి తరఫున పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాసాల వాళ్ళకి ఇఫ్తార్ విందుని ఏర్పాటు చేయడం జరిగింది. వారు ఎంతో ప్రేమతో అల్లా ఆశీస్సులు కావాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ బీసీ కాలనీలో ఉన్న అర్కాం మజీద్ కొత్తగా నిర్మాణం జరిగింది. వారు అనుకున్నారు ఖచ్చితంగా రంజాన్ మాసంలో నేను ఇక్కడ ఇఫ్తార్ విందు ఇవ్వాలని. అలాగే మన నాగురుభై వాళ్ళందరూ మిత్రబృందంతో కలిసి ఈరోజు దాదాపుగా 100 మంది పైగా ఇఫ్తార్ విందుని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది చాలా మంచి మహత్కర కార్యం. ఎందుకంటే ఎవరైతే ఉపవాసం ఉండి రోజా ఉన్నారో వారికి ఇస్లాం దూదేకుల కమిటీ ప్రెసిడెంట్ చాన్ బాషా గారు, అలానే కమిటీ మెంబర్స్ అందరూ కూడా, మన రాష్ట్ర ఇమానా మజ్లిస్ కమిటీ, అలానే మన అర్కం మసీదు కమిటీ సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలతో ఈరోజు ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.